ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. సత్యసాయి భగవానులు తన చేతి పనిముట్లుగా కొందరిని ఎంపిక చేసుకుని వారి ద్వారా మానవ సేవ చేయించి వారికి జీవిత పరమార్థాన్ని సేవా భాగ్యం ద్వారా అందించి ఎనలేని మనశ్శాంతిని పుణ్యనిధిని ప్రసాదిస్తారు. డాక్టర్ చౌదరి ఓలేటి చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు. వైద్య విద్య పూర్తి చేసి గొప్ప కార్డియాక్ సర్జన్ కావాలనే ఆశయాన్ని నెరవేర్చుకోను పై చదువులకై అమెరికా వెళ్తాడు. స్వయం కృషి, దైవానుగ్రహంతో గొప్ప కార్డియాక్ సర్జన్గా గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం, భౌతిక సౌకర్యాలు సాధిస్తాడు. న్యూయార్క్, లాస్ ఏంజలీస్లో మంచి పేరు, ధనం పొందిన తన వృత్తిలో శిఖరాగ్రంలో ఉన్న డాక్టర్ ఓలేటికి మనశ్శాంతి లేదు. అతని జీవితంలో చెప్పలేని నిరాశ, శూన్యత నెలకొంటాయి. మానవునిగా పుట్టి సాధించవలసింది మరేదో ఉందని, దాన్ని పొందాలని, అప్పటికి కానీ మనశ్శాంతి రాదని భావించి మాతృదేశానికి సేవ చేయాలనే తలంపుతో భారతదేశానికి వస్తాడు. ఆయనకు శ్రీ సత్యసాయి బాబా వారి గురించి తెలుస్తుంది. బాబావారు 1992లో రూపొందించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి వింటాడు. ప్రశాంతి నిలయంలో స్వామివారి దర్శనం పొంది అమితానంద పరవశుడవుతాడు. స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చే సమయంలో ఓలేటి ముందు వచ్చి నిలువగా అతడు స్వామివారి పాదాలకు ప్రణమిల్లి, స్వామి, నేను లాస్ ఏంజలస్ నుండి అని ఓలేటి ప్రారంభించగానే స్వామివారు, నీవెవరో, ఎక్కడి నుండి వచ్చావో, ఎందుకు వచ్చావో అంతా నాకు తెలుసు బంగారు అని చెప్పి విభూది సృష్టించి ఇచ్చి ఇంటర్వ్యూ కూడా ప్రసాదిస్తారు. స్వామివారు నీకేం కావాలి అని అడగ్గా ఓలేటి గారు, స్వామి, మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నాకు సేవ చేసుకునే అవకాశం ఇస్తే నేను ఇక్కడే స్థిరపడిపోతాను అని అంటారు. స్వామివారు, ఇది నా హాస్పిటల్ కాదు, మీ హాస్పిటల్, మీలాంటి వారి సేవా సాధనకు నిర్మించిన హాస్పిటల్ అని ఎంతో ప్రేమతో చెప్పి సేవకు అనుమతించగానే పుట్టపర్తిలో స్థిరపడిపోతాడు. ఆనాటి నుండి 20 సంవత్సరాలుగా హెడ్ ఆఫ్ ది కార్డియాక్ సర్జన్గా, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ డైరెక్టర్గా నిస్వార్థ సేవలు అందిస్తూ తమ జీవితంలో శాంతి సౌఖ్యాలను, జీవిత పరమార్థాన్ని పొందారు ఓలేటి గారు. స్వామివారు అపరిమితమైన ప్రేమాభిమానాలు మానవాళికి అందించి నిస్వార్థ సేవ మానవ జీవితంలోని స్వార్థ భావాన్ని పోగొట్టి ఆత్మత్యాగం ద్వారా మోక్షాన్ని సాధించడమే ధ్యేయమని గ్రహించేలాగా చేస్తారు మనలను. జై సాయిరామ్.